guys, welcome back. So guys, no bro. Zipline. Wow. Bye Ruby. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో ఎవరు వీళ్ళందరూ ఇంతమంది ఫ్రేమ్ లో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళందరూ నా క్రేజీ కజిన్స్ అండ్ మేము ఇలా కలుసుకొని 1 year అవుతుంది. సో అందుకని మేమందరం కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అండ్ మా గ్రూప్ లో ఇంకొకడు మిస్సింగ్, సందీప్, నా తమ్ముడు. అరే నువ్వు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతావురా ట్రిప్ కి రానందుకు. సో గాయస్, మా ట్రిప్ కర్నూలు నుండి స్టార్ట్ అయింది. అనంతపూర్ లో నన్ను, బెంగళూరులో మా అన్నయ్యని పిక్ చేసుకొని మేమందరం కలిసి కూర్గుకు వెళ్ళిపోయాం. గాయస్, కర్నూలు నుండి బెంగళూరుకి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు లంచ్ టైం అయింది. సో ఇక్కడే బెంగళూరులో ఒక మంచి ఆంధ్ర రెస్టారెంట్ కి వచ్చాం. ఇక్కడ ఫుడ్ బాగుంటుందంట. ఈ ట్రిప్ లో మేము ఫుడ్ గురించి అయితే అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. ఫుడ్ అంటే ట్రిప్ అంటే ఫుడ్ అలా తిన్నాం. ఈ ట్రిప్ కి మా ఓన్ కార్డ్స్ లో వచ్చామన్నమాట. ఇంకేంటి, ట్రిప్ మొత్తం రచ్చ రంబోలా చేసేసాం. అలా రోడ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తూ మైసూర్లో బ్రేక్ తీసుకొని డిన్నర్ చేసి అండ్ ఫైనల్ గా కూర్గుకు వచ్చేసాం. అండ్ గాయస్, మేము ఇప్పుడు రిసార్ట్ లో ఉన్నాము. గాయస్, ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది. అండ్ చుట్టుపక్కలంతా థిక్ ఫారెస్ట్. నైట్ అయింది కదా, కనిపించట్లేదు. రేపు మార్నింగ్ మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటది ప్లేస్. ఇప్పుడైతే బాగా అలసిపోయాం, వెళ్ళి బజ్జోవాలి. గుడ్ మార్నింగ్ పీపుల్. సో ఈరోజు డే 2 కూర్గులో. ఎంత బాగుంది కదా ప్లేస్. నాతో పాటు ఎక్కడికి? మంచి వ్యూ చూపిస్తాను మీకు. షూరా? నిఖిల్ వచ్చాడు ఇందాక, నీకు ఒక మంచి వ్యూ చూపిస్తా పదా అని తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. వావ్, ఒక్కసారి పక్షులు చేసే సౌండ్స్ వినండి, ఎంత రిఫ్రెషింగ్ ఉందో. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో మేము ఎక్కడున్నామంటే ఈరోజు మడికేరి కూర్గ్. గాయ్స్, ఇప్పుడు మేము తీసుకున్న రిసార్ట్ కూర్గులో మద్దికేరి అన్న టౌన్ నుంచి ఒక 7 kilometers దూరంలో ఉంటదన్నమాట, కొండ పైన. అండ్ చుట్టుపక్కలంతా థిక్ ఫారెస్ట్, ఏముండవు. మీరే చూడండి, చెట్లు తప్ప ఏం కనిపించవు. మా లాంటి నేచర్ లవర్స్ కి అయితే సెట్ ప్లేస్. సో గాయస్, ఈ రిసార్ట్ లో మేము 2 rooms తీసుకున్నాము. ఒకటి మాకు, ఇంకొకటి అన్నయ్య వాళ్ళకి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్ లైట్ ఉంది, ఇది అన్నయ్య వాళ్ళ రూమ్. అండ్ పక్కనే మాదన్నమాట. సో 2 rooms 3 nights కి కలిపి మాకు 24,000 అయింది. ఈ ఫారెస్ట్ లో చుట్టుపక్కల అంతా కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయన్నమాట. మా రిసార్ట్ వెనకాల కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను ఆ ప్లేస్ తర్వాత. పొద్దున్నే ఫోటోషూట్స్ అవుతున్నాయి. అసలు బ్రష్ కూడా వేసారో లేదో. ఓకే పీపుల్, ఇప్పుడు నేను మీకు మేము ఉంటున్న రూమ్ అండ్ మా రూమ్ నుండి వ్యూ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. 5 members దాకా ఈజీగా ఉండొచ్చు. మేము ఎక్స్ట్రా 2 beds యాడ్ చేయించుకున్నాం. సో గాయస్, ఇప్పుడు మార్నింగ్ 6 o'clock అయింది. నేను రూమ్ లో నుంచి బయటికి రాగానే ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్, మొత్తం గ్రీనరీ అండ్ పక్షుల శబ్దాలు చాలా బాగా అనిపించింది. ఇంకా మా పృథ్వీ అయితే మా బాల్కనీ నుంచి వ్యూ బాగుందనేసి వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నాడు. సో పీపుల్, మేము చక్కచక్క రెడీ అయిపోయి కిందికి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. సో మీరు కూడా మాతో పాటు జాయిన్ అవ్వండి. అవునా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో హలో హలో. లే బంగారే, నా మీద ఇట్లా. సో పీపుల్, మేము ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి టౌన్ లోకి వెళ్తున్నాం అనమాట, రిసార్ట్ నుండి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం రూబీ? దుబేరి ఎలిఫెంట్ క్యాంప్.
ఓకే, దుబేరి ఎలిఫెంట్ క్యాంప్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్తాం అనమాట. ఫస్ట్ ప్లేస్ అది చూసుకొని తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది తర్వాత చెప్తాం. రైట్ గైస్, బ్రేక్ఫాస్ట్ చేయడానికి టౌన్ కి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంది, ఉడిప్పి అనేసి. డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూర్గ్కి వస్తే ట్రై చేయండి. ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఫ్రెష్ గా ఫ్రూట్ జ్యూసెస్ ఆర్డర్ చేసాం. అండ్ నేను నా ఫేవరెట్ పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాను. సో యమ్మీ. మా రూబీ పెద్ద పిల్ల రాక్షసి, జ్యూస్ తాగమ్మా అంటే ఫుల్ సతాయిస్తుంది వాళ్ళ మమ్మీని. మేము దుబేరి ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్దాం అనుకున్నాం, అది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడైతే నిసర్గధామ అన్న ప్లేస్కి వెళ్తున్నాం. మొత్తం బ్యాంబూ ఫారెస్ట్ ఉంటుంది అనమాట. గాయస్, మనం కూర్గుకి ట్రైన్ ఆర్ బస్లో కూడా రావచ్చు మద్దికేరి వరకు. అండ్ మద్దికేరి అనేది కూర్గులో ఒక మెయిన్ టౌన్ అనమాట. అలానే ఇక్కడ మనకి బైక్ రెంట్ కూడా దొరుకుతుంది. సో బైక్ రెంట్ తీసుకొని ఈ ప్లేసెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, అలానే ఘాట్ రోడ్స్ ఉంటాయి అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే పీపుల్, మేమైతే ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాము, నిసర్గధామ. యాక్చువల్లీ ఇక్కడ కావేరీ రివర్ ఉంటుంది అనమాట, అందుకనే దీన్ని కావేరీ నిసర్గధామ అని అంటారు. బ్లాగర్ అన్నమాట, అందరూ ఫాలో అవ్వండి. అడేషియస్ రాగా ప్లీజ్. పరిగెత్తాలి దీని మీద. లేదు, పరిగెత్తాలి, బాగుంటుంది. పరిగెత్తు పరిగెత్తు, ఊపు బ్రిడ్జ్ నువ్వు. ఏం కాదు, అంటే నీళ్ళ ఉంది. గాయస్, ఈ బ్రిడ్జ్ కింద వాటర్ కనిపిస్తుంది కదా, ఇది కావేరీ రివర్ అన్నమాట. సమ్మర్ కాబట్టి నీళ్ళు ఎక్కువగా లేవు. అది వింటర్ అండ్ రైనీ సీజన్ లో అయితే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది ఓల్డ్ బ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్ళేది కొత్తది, హ్యాంగింగ్ బ్రిడ్జ్. యాక్చువల్లీ ప్లేస్ చుట్టూరా కావేరీ రివర్ ఉంటది. సో అందుకని లోకల్ వాళ్ళు దీన్ని ఐలాండ్ అని కూడా అంటారంట. మా అన్నయ్యకి రూబీ నేర్పియడం అంటే చాలా ఇష్టం. ఇంకేంటి, ఇద్దరు ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పడుతూనే ఉంటారు. గాయస్, ఇక్కడంతా బ్యాంబూ ట్రీసే ఉన్నాయి. మంచి ఫోటో షూట్ స్పాట్ ఇది. యాక్చువల్లీ కూర్గుకి సమ్మర్ లో కంటే వింటర్ అండ్ రైనీ సీజన్ లో రావాలి, బెస్ట్ ప్లేస్ అన్నమాట. అందుకనే కూర్గుని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వాటర్ ఫాల్స్, రివర్ రాఫ్టింగ్ లాంటి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. గాయస్, ఈ బ్యాంబూ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పా కదా మంచి ఫోటో షూట్ స్పాట్ అని, అందుకని మేమందరం మంచి ఫొటోస్ తీసుకుంటున్నాం. బాగా వస్తుంది, కాకపోతే ఏడు సరిగ్గా తీయట్లేదు. రికార్డ్ ఇవన్నీ BTS. ఆ పిల్లని కూడా రూబిన్ కూడా. పృథ్వీ ఏమైంది? ఈ ఫారెస్ట్ లో ట్రైబల్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది అనేసి ఇక్కడ చూపించారు. అండ్ ఈ బొమ్మలు కూడా నిజంగా మనుషులేమో అన్నట్టున్నాయి. ఏం చేస్తున్నావు వైషు? ఆడుకుంటున్నా. నాకి అవును, బాగుంది.
సో చెప్పండి పృథ్వీ గారు ఇప్పుడు ఏంటి? యా బర్డ్ పార్క్, డీర్ పార్క్, వాటర్ ఉన్నాయి అనమాట. ఓకే, జిప్ లైన్ కూడా ఉంది. సో ఫస్ట్ జిప్ లైన్ చేద్దాం అనుకుంటున్నాము. సో సవాడికా వెళ్తున్నావు బ్రో. జిప్ లైన్. వావ్. సో పీపుల్ ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. మేమందరం టికెట్స్ తీసుకున్నాం. ఒక్కొక్క టికెట్ ప్రైస్ 100 రూపీస్ అంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ అలానే మాతో పాటు మా పిల్ల రాక్షసి రూబీ కూడా వస్తుంది. జిప్ లైన్ కి భయపడిన అవసరం లేదు, ఎందుకంటే లెంత్ తక్కువగానే ఉంది. కాకపోతే హైట్ నాకు కొంచెం తేడా కొడుతుంది. Bye, Ruby. Okay. Go, go, go. సో పీపుల్ మేము జిప్ లైన్ యాక్టివిటీ చేసి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇంకా డీర్ పార్క్, బోటింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే సమ్మర్ లో కాకుండా మనం వింటర్ లో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడే నిసర్గధామలోనే చిన్న రెస్టారెంట్ ఉందన్నమాట. ఎలా ఉంది రూబీ? చికెన్ నూడిల్స్. నిజంగా ఈ ప్లేస్ లో చికెన్ నూడిల్స్ చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వస్తే ట్రై చేయండి. గాయస్ మేము నిసర్గధామలోనే లంచ్ చేసేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ 2 ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేసెస్ ఏంటివి అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు లెంత్ కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఓకే గాయస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.